హలో దోస్తులు, వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. సో ఈరోజు మనకి నచ్చే బీరకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఈ బీరకాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మస్తుగా ఉందిగా మన వంట ఛానల్కి వచ్చేద్దాం. ముందుగా నేను ఇక్కడ పప్పుని కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ మీడియం గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్ వరకు అయితే కందిపప్పుని తీసుకొని బాగా వాటర్తో క్లీన్ చేసి, సో ఇక్కడ 1 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుంటే 3 గ్లాసెస్ వరకు అయితే వాటర్ని తీసుకుంటున్నాము. సో దీంట్లోకి బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. 1 బీరకాయని తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. అదేవిధంగా 2 టమాటాలని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 10-12 వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. కొంచెం పసుపుని తీసుకున్నాను. అండ్ జీరా కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మూత పెట్టేసి 10-12 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ కందిపప్పు బాగా ఉడికిపోతుంది. సో వన్స్ ఇలా కందిపప్పు ఉడికిపోయింది కదా, సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పప్పు గుత్తుని తీసుకుందాం. పప్పు గుత్తుని తీసుకొని ఇలా పప్పుని బాగా ఒత్తేసుకుంటాము. సో ఇప్పుడు ఇది పప్పు ఉడికిపోయింది కాబట్టి నేను దీంట్లోకి ఏం చేస్తున్నా అంటే కొంచెం చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో అందుకోసం అంటే ఇప్పుడు మనం ఒక చింతపండు రసం అంటే ఇప్పుడు మనకి ఏంటంటే నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని చింతపండు బాగా క్లీన్ చేసి మంచిగా మంచి వాటర్తో నానబెట్టేస్తే మనకు చింతపండు రసం వచ్చేస్తుంది. ఆ రసాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయిన పప్పు ఉంది కదా, దాంట్లో యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసే ముందు కొంచెం ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేస్తున్నాను. రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం పప్పుని మళ్ళీ కొంచెం ఉడకబెడితే సరిపోతుంది. సో ఇంకా పప్పు ప్రాపర్గా పూర్తిగా అయిపోయినట్టే. అండ్ ఇక్కడ మనం ఇంకా తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పుకి. సో అందుకోసం నేను ఏంటంటే ఇంకా స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, అదేవిధంగా వెల్లిపాయలు ఉంటాయి కదా, సో వెల్లిపాయలని కూడా వేసేసుకుంటున్నాను. ఒక 7-8 తీసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఆకుల్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా 8-9 వరకు అయితే రెడ్ చిల్లీస్ని కూడా తీసుకొని మంచిగా వేగిన తర్వాత ఉడికైపోయిన పప్పు ఉంది కదా, పప్పును కూడా ఈ తాలింపులో వేసేసుకుంటున్నాము. వేసుకొని ఒకసారి అయితే చక్కగా తిప్పేసుకుందాము. అంతే, బీరకాయ పప్పు రెడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వదు ఈ బీరకాయ పప్పుని. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో అయితే ఇలా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంత టేస్టీ అయిన బీరకాయ పప్పుని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే ఫుల్ వీడియో అయితే మస్తుగా ఉందిగా మనం వీడియోలో పెట్టేస్తున్నాం కదా, సో చూసేయండి. చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంటిల్లిపాది చక్కగా హాయిగా మంచిగా వేడి వేడి అన్నంలో కమ్మగా తినేయచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.